హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఖమ్మం రియల్ ఎస్టేట్. నేను మీ రాజేష్ గూడపు. సో నేను వచ్చేసి ఈరోజు మీకోసం ఒక ఖమ్మం శాంతినగర్ స్కూల్కి ఎదురుగా ఉన్న సెమీ కమర్షియల్ బిల్డింగ్ అనేది ఒకటి మీ ముందు తీసుకొని వచ్చాను అనమాట. సో మన ఛానల్ ద్వారా మీ అందరికీ తెలుసు, శాంతినగర్ స్కూల్ అంటే చర్చి కాంపౌండ్, ముస్తాఫ్ నగర్ ఏరియా, అబ్దుల్ కలాం స్టాచ్యూ మధ్యలో ఉంటుందన్నమాట. ఇంకా మనకి క్లియర్గా చెప్పాలంటే గుర్రాల బొమ్మ అనుకోవచ్చు. చాలా కమర్షియల్ ఏరియా అండి. ఈ హౌస్ వచ్చేసి మనకి 150 గజాల్లో విస్తీర్ణంలో ఉందన్నమాట. సో ప్రజెంట్ అయితే మీకు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఇల్లు అనేది చూపిస్తాను, అంటే పోర్షన్ అనేది చూపిస్తాను. సో మీకు జూమ్ చేసిన పోర్షన్ అనేది మీకు ఫస్ట్ అనేది చూపిస్తాను. కింద ఈ హౌస్ వచ్చేసి మనకి 150 గజాల్లో ఉంటుందన్నమాట. మొత్తం 15 గదులు ఉంటాయి. మొత్తం 5 పోర్షన్లు ఈ హౌస్ అనేది ఉంటుందన్నమాట. ఒక్కో పోర్షన్కి వచ్చేసి మనకి 3 గదులు చొప్పున మొత్తం 15 గదులు అనేది ఉంటుంది. సో రిటర్న్స్ మరియు ఇన్వెస్ట్ చేసే రెంట్స్కి కావాలనుకునే వాళ్ళకి ఏంటంటే ఇది ఒక మంచి ప్రాపర్టీ. ఈ హౌస్ నిర్మించి చాలా సంవత్సరాలు కావటం వలన మనకి హౌస్ వాల్యూ లేకుండా ఓన్లీ ల్యాండ్ వాల్యూ మాత్రమే ఈ హౌస్కి అనేది మనకి పెడుతున్నాము. ఈ హౌస్ పడమర రోడ్లో ఉంది. అలాగే మనకి తూర్పు సైడ్ కూడా 15 ఫీట్ల అనేది రోడ్ అనేది ఉండటం వల్ల ఫ్యూచర్లో మనకి కొత్త ఇల్లు కట్టుకున్న వారికి కూడా 2 సైడ్స్ రోడ్ అనేది ఉంటుంది అనమాట. మనకి ఫ్రంట్ రోడ్ వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ కూడా మనకి ఏంటంటే 15 అడుగుల రోడ్లో ఉంటుంది. మీకు వీడియోలో నేను క్లియర్గా చూపిస్తాను. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అందరికీ తెలిసిన విషయమే, ఇప్పుడు ముస్తాఫ్ నగర్, శాంతినగర్ ఏరియాలో కమర్షియల్ ప్లాట్ వచ్చేసి గజం వచ్చేసి కమర్షియల్ 60 నుంచి 70 వేలు అనేది నడుస్తుంది అనమాట. సో ఇంకోటి ఏంటంటే మన అందరికీ తెలుసు, ముస్తాఫ్ నగర్ అగ్రహారం బ్రిడ్జి తర్వాత మనకి ఓఆర్ఆర్ అనేది ఎగ్జిట్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. సో దాని వలన ఖమ్మంలో ఎంట్రీ అయ్యే వెహికల్స్ అన్నీ కూడా ముస్తాఫ్ నగర్ మెయిన్ ఎంట్రీ అనేది ఎగ్జిట్ పాయింట్ అవుతుంది. సో ఇంకా కొద్ది రోజుల్లోనే ముస్తాఫ్ నగర్కి ఇంకా హైప్ వచ్చే రేట్లు కూడా మనకి పెరిగే అవకాశం ఉంది. సో మనం ఇప్పుడు చూపించే ప్రాపర్టీ వచ్చేసి రోడ్డుకి కూడా సెమీ కమర్షియల్ కాబట్టి ఫ్యూచర్ తప్పకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఏది ల్యాండ్ వాల్యూ పెరిగే అవకాశం ఉంటుంది అనమాట. విత్ ఇన్ షార్ట్ టైంలోనే త్వరగా డెవలప్ అయ్యే అవకాశం కూడా ఏదైనా ఉంది అంటే ఒక ముస్తాఫ్ నగర్ ఏరియా. సో ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి మమతా రోడ్కి కావచ్చు, చర్చ్ కాంపౌండ్కి, ముస్తాఫ్ నగర్కి, అలాగే కొత్త బస్ స్టాండ్కి, పాత బస్ స్టాండ్కి, రైల్వే స్టేషన్కి అన్నీ కూడా మనకి సరౌండింగ్స్లో ఉంటాయి. కొత్త బస్ స్టాండ్కి వచ్చేసి మనకి 4 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటాయి. పాత బస్ స్టాండ్ మయూరి సెంటర్కి వచ్చేసి మనకి ఎగ్జాక్ట్లీ 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అలాగే రైల్వే స్టేషన్కి వచ్చేసి కేవలం 2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఈ ప్రాపర్టీకి సరౌండింగ్స్లోనే మనకి అన్ని షాపింగ్ మాల్స్, కిరాణా షాప్స్ అన్నీ కూడా చాలా నియర్లోనే ఉంటాయి అనమాట. సో ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఓపెన్ ప్లేస్ కూడా ఉంది, అలాగే బోర్ ఉంది. సో ఈ రోడ్లో వచ్చేసి మీకు ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు సో బ్యాక్ సైడ్ కూడా మనకి రోడ్డుకి దగ్గరలో 15 అడుగుల రోడ్ అనేది బ్యాక్ సైడ్ అనేది రోడ్డు కూడా ఉంది. మీకు వీడియోలో కూడా చూడొచ్చు, రోడ్డు కూడా ఎంత చాలా నియర్లో ఉన్నదన్నమాట. సో ఒక మినీ కమర్షియల్ లాగా అనేది ఈ ప్రాపర్టీ ఉపయోగించుకోవచ్చు. అది కూడా మనకి ఓన్లీ ల్యాండ్ వాల్యూ మీదనే ఇస్తున్నారు కాబట్టి సో ఈ ప్రాపర్టీని మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేయకండి. ఈ హౌస్ వచ్చేసి మనకి సెమీ కమర్షియల్ అనేది అవుతుందన్నమాట. ఈ హౌస్ ఓనర్స్ వచ్చేసి హెచ్వేడీలో ఉండటం వల్ల, అంటే హైదరాబాద్లో ఉండటం వలన ఈ హౌస్ అనేది సేల్కి పెట్టడం జరిగింది. ముందుగా చెప్పినట్టు ఈ హౌస్కి కేవలం ల్యాండ్ వాల్యూకే హౌస్ ప్లస్ రెంట్. ఈ హౌస్కి రెంట్ కూడా మనకి ఏంటంటే 23,000 అనేది ప్రజెంట్ రెంట్ అనేది వస్తుందన్నమాట. సో ఈ హౌస్ వచ్చేసి మొత్తం పూర్తిగా భీములతో పోసి కట్టడం జరిగింది. ఓల్డ్ హౌస్ కాబట్టి పిల్లర్స్ అనేది లేవు, బట్ అయినా కూడా హౌసెస్ అనేది చాలా స్టాండర్డ్గా ఉంది. ఈ వీడియోలో ఉన్న హౌస్ వచ్చేసి మనకి మాత్రం పైన డైరెక్ట్గా ఓనర్ నెంబర్ ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా మీరు ఓనర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. రేటు కూడా మనకి 65 లక్షలు మాత్రమే చెప్తున్నారనమాట. కేవలం 65 లక్షలు మాత్రమే చెప్తున్నారు. తప్పకుండా నెగోషియబుల్ అనేది ఉంటుంది. ఇంకా ఏమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే వారు మీకు వీడియోలో ఓనర్ నెంబర్ ఇచ్చిన డైరెక్ట్గా మీరు కన్సల్ట్ అవ్వచ్చు. సో ఇప్పుడు ఏంటంటే మీరు ఫస్ట్ పోర్షన్ కాకుండా సెకండ్ పోర్షన్ అనేది మనకి ఇప్పుడు పైకి అనేది వెళ్దాం. సో కింద వరకు మీకు ఏంటంటే పోర్షన్ చూపించడం జరిగింది ఇప్పటివరకు. సో ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ రోడ్డు కూడా ఏంటంటే మనకి 30 ఫీట్ రోడ్ ఉంది. మెయిన్ రోడ్ కూడా సెమీ కమర్షియల్ లాగా మనకు ఉపయోగించుకోవచ్చు. సో ఒకసారి మనం ఏంటంటే పైకి వెళ్దాం. పైన కూడా ఏంటంటే మనకి 2 పోర్షన్ లాగా ఇచ్చారనమాట. సో ఇటువైపు వచ్చేసి ఒక పోర్షన్ చూద్దాం. పైన వచ్చేసి మనకి టైల్స్తో సహా ఉంది. సో కింద కంటే మనకి పైన బాగుంది. ల్యాండ్ వాల్యూ అంటే మీరు పెట్టే ప్రైస్ ఏదైతే 65 లక్షలు ఉందో ఓన్లీ ల్యాండ్ వాల్యూవే. సో ఇక్కడ ల్యాండ్ వాల్యూతో ప్లస్ ఇల్లు వస్తుంది. ఇల్లు మీద మనకి 23,000 రెంట్ కూడా వస్తుందన్నమాట. సో ఇది కనుక మీరు కొద్దిగా పాటి 50% అనేది మీరు అమౌంట్ కట్టి మిగతాది లోన్కి వెళ్ళినా సరే సగం అమౌంట్ అంటే మీకు నెలకి 23,000 రెంట్ అనేది మీకు ఈ హౌస్ ద్వారా వస్తుందన్నమాట. సో ఇంత మంచి ప్రాపర్టీని మీరు ఎట్టి పరిస్థితుల్లో మిస్ కావద్దు. ఎందుకంటే మీకు డైరెక్ట్గా ఓనర్ నెంబర్ ఇచ్చారు. సో 65 lakhs అనేది మనకి ఈ హౌస్కి అనేది చెప్తున్నారు కాబట్టి అది కూడా నెగోషియబుల్ ప్రైస్ ఉంటుంది ఖచ్చితంగా. సో మళ్ళీ ఒకసారి అనేది ఈ ప్రాపర్టీ వచ్చేసి 150 గజాల్లో ఉంటుంది అనమాట. తూర్పు మరియు పడమర ఫేసింగ్తో. తూర్పు సైడ్ వచ్చేసి మనకి 30 అడుగుల రోడ్డు ఉంటుంది. వెనకాల వచ్చేసి మనకి 15 అడుగుల రోడ్డు ఉంటుంది అనమాట. రెండు కూడా మనకి మెయిన్ రోడ్కి చాలా నియర్లో ఉన్న ప్రాపర్టీ. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ ప్రాపర్టీ అనేది మిస్ చేసుకోవద్దు. అందులో ఒకటి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి కబోర్డ్స్ కూడా ఉందన్నమాట.
మీరు రెంట్ పర్పస్కి అయితే తీసుకునే వాళ్ళు అమౌంట్ గురించి రొటేషన్ చేసుకోవాలనుకునే వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ అనేది మంచిగా యూజ్ అవుతుంది. రెంట్ 23,000 వస్తుంది. మీరు కట్టే అమౌంట్ ఏదైతే ఉందో దాంట్లో 50% లోన్ అమౌంట్ ఈ ఇంటి ద్వారా మీరు పొందవచ్చు. సో సగం పేమెంట్ కట్టుకొని మిగతా సగం పేమెంట్ కూడా మీరు రెంట్ ద్వారా పొందుకోవచ్చు అనమాట. సో చూడొచ్చు మీరు వీడియోలో కూడా మెయిన్ రోడ్కి చాలా అంటే చాలా నియర్లో ఉంది. చర్చ్ కాంపౌండ్కి ఇటు ముస్తాఫ్ నగర్ గుర్రాల బొమ్మకి మధ్యలో మనకి శాంతినగర్ ఏరియా, శాంతినగర్ స్కూల్ కాలేజ్, ఆ శాంతినగర్ స్కూల్కి కాలేజ్కి మనకి చాలా నియర్లో మెయిన్ రోడ్కి కూడా కేవలం మనకి సెకండ్ బిట్ మాత్రమే వస్తుంది అనమాట ఈ హౌస్. ఒక్కొక్క పోర్షన్కి ఏంటంటే మనకి 3 గదులు చొప్పున మొత్తం 15 గదులు ఉన్నాయండి. సో రెంట్ మరియు ఇన్వెస్ట్ చేసి రెంట్స్ కావాలి అనుకునే వారికైతే ఇది మంచి ప్రాపర్టీ. ఈ హౌస్ నిర్మించి చాలా సంవత్సరాలు కావడం వలన మనకి హౌస్ ఓన్లీ ల్యాండ్ వాల్యూవే మాత్రమే మనకి ఈ హౌస్ అండ్ రూపంలో మనకు వస్తుంది. సో ఇంత మంచి ప్రాపర్టీని మీరు 80% మిస్ కాకండి. ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మీకు వీడియోలో ఓనర్ నెంబర్ ఇచ్చాను. మరో విషయం ఏంటంటే మీరు ఒకవేళ ఫ్యూచర్లో ఇది పడేసి మొత్తం కూడా కొత్తిల్లు కట్టుకోవాలంటే వాళ్ళకైతే 2 సైడ్స్ రోడ్స్ అనేది ఉంటాయన్నమాట. సో ఇది వచ్చేసి మనకి పైన కూడా ఏంటంటే రేకులేసి సీలింగ్ చేసింది అనమాట. ఇంక ఇది మొత్తం కూడా ఎవరి ట్యాంక్ వాళ్ళకే అండి, ఎవరి మీటర్ వాళ్ళకే. సో అది మీరు చూడొచ్చు వీడియోలో కూడా. పైన కూడా మనకి రెంట్కి రావడానికి కోసం ఏంటంటే పోర్షన్ లాగా చేశారు, 2 రూమ్స్ అనేది వేశారనమాట. ఎవరి ట్యాంకులు వాళ్ళకే ఇచ్చారు సపరేట్గా అనేది. సో చూడొచ్చు మీరు వీడియోలో. సో వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరైనా సరే మంచి ప్రాపర్టీ గురించి, మంచి రెంటల్ ఇన్కమ్ గురించి సెర్చ్ చేస్తున్నారంటే ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఖచ్చితంగా షేర్ చేయండి.